ఈ అవకాశం ఇచ్చిన దయచేసిన కుటుంబానికి దేవుని స్తోత్రాలు. గత కొన్ని రోజులుగా గలతీయులకు రాసిన పత్రిక ఈ 3 వచనాలు కూడా ధ్యానించడం జరుగుతుంది. అయితే ఈ వాక్యముల యొక్క మొదటిలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే శరీరానికి కావలసినటువంటి అవసరతలు లేదా కార్యాలు లేదా ఇష్టాలు వాటెవరికి అవి స్పష్టమై ఉన్నవి. ఇవి 15 రకాలుగా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఈ 15 రకాలైనటువంటి ఈ శరీర కార్యాలు మనకి కనుక మన శరీరంలోనైనట్లయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోం కదా. సాధారణంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇంట్లో కానీ బయట కానీ సంఘంలో కానీ ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఏ విషయాల కోసం ప్రార్థన ఎక్కువ చేస్తాం? దేవుడా, నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే నా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం కావాలి, లేదా నా బిడ్డకి మంచి స్థితిగతులు కావాలి, లేదా నాకు స్వగృహం కావాలి, లేదా నాకు మంచి ఉద్యోగం కావాలి, నా బిడ్డకి మంచి ఉద్యోగం కావాలి, లేదా నేను ఆర్థికపరంగా స్తోమత కలిగి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. తదితర విషయాలన్నింటినీ కూడా శరీర సంబంధమైనటువంటి కోరికలు కదా. మనం అందరం ఎక్కువ శాతం చేసే ప్రార్థనలో నిజమైన ప్రార్థన వీటి కొరకే బలంగా చేస్తాం మనందరం కూడా. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, నా రాజ్యాన్ని నన్ను వెతకండి, అన్నీ మీకు అనుగ్రహిస్తాను. ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఏవి మనిషికి అవసరమో, ఏది మనకి కావాలో, నిన్ను రూపించక ముందే నీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీకేం కావాలి, 20 సంవత్సరాల వయసులో నీకేం కావాలి, 90 సంవత్సరాల వయసులో నీకేం అవసరం అవుతుంది, దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు అన్నీ కూడా నీకు ఇస్తాడు. దేవుడు నిర్ణయించాడు. కానీ దేవుడు ఏం కండిషన్ చెప్పాడు? నువ్వు వాటిని వెతకు, నన్ను వెతుకు, నా కార్యాన్ని, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నీకు ఇవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. కానీ మనం ఏం చేస్తాం? దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకం. ఏదో ప్రార్థనలో ఉంటాయి 2-3 మాటలు తప్ప అవి మనసులో నుండి వచ్చిన మాటలు కావు. మనసు నుండి ఏం మాటలు వస్తాయి? పాపకు మన ఇంట్లో పిల్లలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఉన్నారనుకోండి, నిజంగా బలంగా ప్రార్థన చేస్తాం, ఏడుపుతో కన్నీళ్ళతో. అందుకే అంటారు, మందిరం గోడల కన్నా హాస్పిటల్ గోడలు నిజమైన ప్రార్థనలు వింటాయంట. వాస్తవమే. ఎందుకు? అవసరత. దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అన్నీ నేను అనుగ్రహిస్తాను, కానీ నన్ను వెతికితే అవన్నీ నేను ఫ్రీగా ఇస్తాను నీకు. నువ్వు వాటి కోసం వెతకాల్సిన అవసరం లేదు. కానీ మనం అవి కాకుండా శరీర సంబంధమైన అవసరాల కోసం ఎప్పుడైతే నువ్వు ప్రాకులాడతావో, ఈ చెప్పిన ఈ 15 ఉచ్చుల్లో కూడా నువ్వు బిగుసుకుంటావు. ఈ 15 కార్యాలు కూడా నిన్ను వెంటాడతాయి. నీకు దేవుని రాజ్యాన్ని నీ నుండి దూరం చేస్తాయి. ఖచ్చితమైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మెన్షన్ చేసిన 15లో ఏ ఒక్కటి కూడా నీకు ఉన్నా సరే నువ్వు రాజ్యానికి రావు. రాజ్యానికి రానప్పుడు మనం చర్చకొచ్చి ఏం లాభం? మనం చర్చకొచ్చేది దేవుని రాజ్యానికి ఎదగడానికి, దేవుని రాజ్యంలో చేరడానికి. అల్టిమేట్ గోల్ క్రిస్టియన్ కదే. క్రైస్తవునికి ఒకటే ఒక గోల్, దేవుని రాజ్యంలో దేవునితో పాటు సదాకాలము అక్కడ పరలోక రాజ్యంలో మనం ఉండడమే క్రిస్టియానిటీకి, క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఒకే ఒక్క గోల్. కానీ మనం ఈ శరీర సంబంధమైన కార్యాలు మనం వెంబడించడం ద్వారా మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాం. అయితే ఈరోజు 15 విషయాల్లో నాకు ఇవ్వబడినటువంటి భాగం వాక్యం అయితే విమతములు. ముందు వెనకాల నాకు అర్థం కాలేదు, గూగుల్ చేశాను. విమతములు అంటే డిఫరెంట్ ఒపీనియన్స్, భేదములు. ఒక ఎస్ అన్నది ఇంకొక నో. అది ఒక మనిషితో మనిషి కావచ్చు, ఒక సంఘంతో సంఘం కావచ్చు. విమతములు అంటే మనం అగ్రి అవ్వట్ల, రెండు వేరే వేరే వాదనలు. వాటికి ఏంటి?
వాటిలో ఉండేటువంటి నష్టాలు ఏంటి బైబిల్ మనకు చెప్తుందండి. మొదటిగా సంఘంలో వచ్చే విమతములు. సంఘంలో కొంతమందికి లేదా ఒక వ్యక్తికి లేదా ఒక గుంపుకి వ్యతిరేకించి మనం ఏమైనా చేస్తే దానికి ఎటువంటి విషయాలు జరిగినాయి బైబిల్లో మనకు చెప్పడం జరిగింది. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో ఈ విమతములకు సంబంధించినటువంటి ఒక విషయం, ఈ తిరుగుబాటుకు సంబంధించినటువంటి విషయం అక్కడ మనకు చెప్పడం జరిగిందండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇస్సారు కుమారుడగు కోరాహు రూబేయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చాలు. ఇక్కడ మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయుల్ని దేవుడు విమోచించడానికి నిర్ణయించి ఐగుప్తులో ఉన్నటువంటి కఠిన దాస్యము నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వాగ్దాన భూమికి తీసుకురావడానికి దేవుడు నిర్ణయించాడు కదా. నిర్ణయించిన తర్వాత వారిని తీసుకొచ్చే క్రమంలో ఒక నాయకుడు కావాలి. అయితే మోషేని నాయకుడుగా అక్కడ ఉంచారు. అయితే మోషే నాయకుడు ఎలా అయ్యాడండి? 12 సంవత్సరాల మధ్యన ఎలక్షన్ జరిగిందా? ఒక 2-3 నిల్చొని పోటీ చేశారా? ఓటు బ్యాంకులో మోషేకి ఎక్కువ ఓట్లు వచ్చాయా? మోషేను నిర్ణయించింది దేవుడు. దేవుడి కన్నా ఎవరికైనా తెలుసండి? ఎక్కువ తెలియదు. వాళ్ళని నడిపించడానికి సమర్థవంతమైన నాయకుడు ఎవరో దేవుడు నిర్ణయించాడు. అంటే మోషేని నాయకుడు చేసింది దేవుడు, అహరోనుని ప్రధాన యాజకుని చేసింది దేవుడు. ఇక్కడ కోరహు అనే ఒకటి సంతానము ఎవరికి వ్యతిరేకంగా లేచింది? మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా లేచింది. అంటే ఎవరికి వ్యతిరేకిస్తున్నారు? దేవుని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారు అపోజ్ చేస్తుంది దేవుని నిర్ణయాన్ని. దేవుని దగ్గర మిమ్మల్ని మీరెందుకు హెచ్చించుకుంటున్నారు? ఇక్కడ ఉన్న అందరూ పరిశుద్ధులే, మనకు అందరూ పరిశుద్ధులు, అందరూ నాయకులు అవ్వాలి కదా కదా కాదు కదా. మోషేని దేవుడు నిర్ణయించుకున్నాడు. అట్లాంటి మోషే మీద అహరోన్ మీద ఈ కోర సంబంధాలందరూ కొన్ని లక్షల మంది వెళ్తున్నప్పుడు ఎవరికి లేని బాధ ఈ 250 మందికి వచ్చింది. మేము కూడా నాయకులమే, మేము యాజకులమే, మేము పూజలు చేస్తాం, మేము ప్రధాన యాజకుడుగా ఉంటాం, మిమ్మల్ని మీరెందుకు హెచ్చించుకుంటున్నారు అని మోషేని అడగడం జరిగింది. అప్పుడు మోషే ఏమన్నాడండి? మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వారి సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. అయితే అహరోను మోషే కలిపి వీళ్ళతో గొడవ పడకుండా దేవుడే నిర్ణయించాడు కాబట్టి ఈ విషయాన్ని దేవుని దగ్గరే పెడతాం. దేవుడే దీనికి మనకి పరిష్కారం చూపిస్తాడు. అంతేగాని గొడవ పడలేదండి వాళ్ళతో. దాంతోపాటు అతను అంటూ ఈ విషయాలు అంటాడండి, అయితే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు కదా, మనటప్పుడు ఐగుప్తులో నుండి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చారండి. ఎక్కడికి? వాగ్దాన దేశానికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ 12 గోత్రాలకి కూడా దేవుడు స్వాస్థ్యాలను ఇచ్చాడు. ఏమంటే స్వాస్థ్యం అంటే ఏంటంటే ఆస్తి, ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడండి? 11 గోత్రాలకి ప్రాపర్టీ ఉంది. కానీ ఇక్కడ లేవి వంశానికి, లేవి గోత్రానికి దేవుడు ఏం చెప్పాడంటే, నేనే నీ స్వాస్థ్యము, వారి ఆస్తి నేనే, నన్ను ఆస్తిగా కలిగి ఉన్నారంటే అర్థం ఏంటి? నా సేవ మీరు చేస్తారు,
నా మందిర సేవ చేస్తారు, నా ఆభరణ, నా యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా దగ్గర నుండి చూసుకునేటటువంటి భాగ్యము నేను మీకు ఇస్తున్నాను. అక్కడ 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం 10వ వచనం వరకు అంటారండి. 8 నుండి 10 వచనాలు చదువుకున్నాం. మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిరపు సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారి చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయుడైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. చాలా అయితే ఇక్కడ మోషే అంటున్నాడు, మనల్ని దేవుడు ఎంచుకున్నాడు తన యొక్క సేవ చేయడానికి. ఇన్ని లక్షల మందిలో మిమ్మల్ని ఎంచుకున్నాడు, లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు, తననే స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇప్పుడు అనుకుందాం, ప్రపంచంలో ఏ ఆస్తి ఉన్నా, ఎంత ఈ మొత్తం భూమండలం అంతా కూడా రాసిచ్చిన దేవుని కాలి గోటికి కూడా సరిపోదు. అటువంటి దేవుడే నన్ను నీ ఆస్తిగా ఇస్తున్నాను, నీకు ఆస్తిగా నన్ను నేను అర్పించుకుంటున్నాను, నా సేవ నువ్వు చేస్తావు, నా మందిరంలో ఉంటావు, అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వస్తావంటే మొత్తం ఉన్నటువంటి లేవి వంశస్థులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అర్పించడం జరిగింది. కానీ అదంతా కూడా వాళ్ళకి తక్కువగా కనిపించింది. నాకు ఇప్పుడు యాజకత్వం కూడా కావాలి, నాకు ఈ సేవ సరిపోదు అంటే దేవుని యొక్క మాటకి, సంఘం యొక్క మాటకి వాళ్ళు తిరగబడి వాళ్ళు పొందుతున్నటువంటి ఒక దీవెన అయితేనేమి, వాళ్ళు పొందుతున్నటువంటి ఒక అవకాశం అయితేనేమి వాళ్ళు తప్పుగా ఎంచుకొని నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, మీకే ఎందుకు అన్ని, మిమ్మల్ని ఎందుకు అందరూ ముందుగా నాయకుడిగా ఎంచుకుంటున్నారు, మమ్మల్ని కూడా ముందు పెట్టండి, మేము యాజకత్వం చేస్తాము, మీరు ఒక్కలే పరిశుద్ధులు కాదు, మేము కూడా పరిశుద్ధులమే. అయితే దేవుడు ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు కోపం వారి మీద రగిలిందని దేవుడు చాలా ఉగ్ర రూపం దాల్చాడు. దాల్చిన తర్వాత అక్కడ 31, 33 వచనాలు, 31 నుండి 33 వచనాలు. అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారిను వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూడిరి. భూమి వారిని మృంగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించింది. అయితే వారి కింద భూమి నెరవిడిచెను. ఆ మొత్తం కోరహు సంబంధంలో ఉన్నటువంటి 250 మందిని కూడా అక్కడ భూమి సజీవంగానే మింగేసిందండి. అయితే ఇప్పుడు అక్కడ మనకు ఒకటి చూసాం, భూమి ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళనే చేసిందండి. అక్కడ మనం చూస్తే వారిని, వారి కుటుంబ సభ్యులను అందరినీ, వారు కలిగిన సమస్తమును కలిపి భూమి మింగివేసిందండి. అంటే వారు చేసిన పాపము, తప్పు ఏదైతే ఉన్నదో అది వారితో పాటు వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా తినివేసిందండి. ఎట్లా? ఇంటికి పెద్ద ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఇంటి పెద్దలు ఉంటారు, వారు వారి యొక్క బాధ్యతలను విడిచి వారు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ యొక్క ఫలితము బిడ్డలపై ఉంటుందండి. తండ్రి ఉంటాడు, ఇంటి పెద్ద ఉంటాడు, తను వ్యసనానికి బానిసేయి, మత్తుకి బానిసేయి, లేకపోతే జూదానికి బానిసేయి, లేకపోతే బయట తిరగడం బెట్టింగ్లకి బానిసేయి, రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకి బానిసేయి, తను దాయవలసినటువంటి డబ్బునైతేనేమి, సమయం అయితేనేమి, తన బిడ్డల కొరకు, కుటుంబం కొరకు తను వాడకుండా అవన్నీ కూడా వేస్ట్ చేసినట్లయితే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందండి? బిడ్డలపై పడుతుంది. బిడ్డని ఎక్కడ చదివించాలో, ఎంత బాగా చదివించాలో, ఎంత చక్కగా మంచి కాలేజీలో చేర్చాలో అది కూడా తండ్రి చేయలేడండి. దానివల్ల ఎవరి భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందండి? బిడ్డల భవిష్యత్తు మీద ప్రభావం పడుతుంది. అలానే ఇంటి ఇల్లాలు, తల్లి డబ్బుపై వ్యామోహం కలిగి తన పక్క వాళ్ళతో పోల్చుకొని, వాళ్ళకి అన్ని బంగారం ఉంది, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో ఈ వస్తువు ఉంది, వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉంది, మా అక్కలు ఇలా కొనుక్కున్నారు, మా ఆడపడుచులు ఇలాగే వెళ్ళారు కదా, మన ఇంట్లో ఎందుకు లేదు, మనకు అలాంటి ఏమి లేవనేటువంటి డబ్బుపై వ్యామోహం కలిగి, ఆశలపై వ్యామోహం కలిగి భర్తని మాటి మాటికి పోరు పెడుతున్నప్పుడు ఆ కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు ఉండవు. దాని ఫలితం ఎవరిపై పడుతుందండి? పిల్లలపై పడుతుంది. ఇక్కడ కోరహు సంబంధంలో కూడా అదే జరిగిందండి. వాళ్ళు వారికి అధికారం కావాలని, ఉన్నత స్థితిగతులు కావాలని చెప్పి
వారు తిరగబడినప్పుడు వారితో పాటు వారి కుటుంబం కూడా నాశనమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం చేసేటటువంటి ప్రతి విషయం కూడా ఏ ఒక్కరికి కాదండి. మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మన పక్కన ఉన్న వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు కూడా దానికి పర్యవసానం ఖచ్చితంగా వారికి ఉంటుందండి. వాళ్ళు కూడా అనుభవిస్తారు ఆ కష్టాన్ని, శిక్షని. అయితే వీళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల సంఘము తిరగబడిందండి. మళ్ళీ మోషే అహరోనుల మీద అక్కడ 41, 42 వచనాలు చదివినట్లయితే, మరునాడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సలుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. చాలా ఇప్పుడు మనం చూసాం కదండి, భూమి నెర విడిచింది, వారందరూ సజీవంగా భూమిలోకి దిగిపోయారు, చనిపోయారు. అక్కడికి అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తిరగబడ్డారండి వీళ్ళు. అక్కడ చూడండి, మరునాడు అంటే ద నెక్స్ట్ డే, ఈ రోజు చనిపోయారు, నెక్స్ట్ రోజు మార్నింగే వాళ్ళు తిరగబడ్డారు. మన కళ్ళ ముందు ఇప్పుడు 2 వ్యక్తులు నడుస్తున్నారు. నాకన్నా ముందు ఒక 10 అడుగుల ముందు ఒక వ్యక్తి నడుస్తున్నాడు, నేను వెనక నడుస్తున్నాను. నా ముందు వెళ్తున్నవాడు ఒక కరెంట్ పోల్ పట్టుకున్నాడు, కరెంట్ షాక్ ఉంటుంది, నేను చూస్తుండగా చనిపోయాడు అనుకోండి. నేను చూస్తుండగా చనిపోయాను. నేనేం చేయాలి? బాబు ఆ పోల్కి కరెంట్ ఉంది, దయచేసి ఎవరు దగ్గరికి వెళ్ళొద్దు అని కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయడం ఏదో నేను చేయాలి. నేను కాకుండా అతను చనిపోయిన 2 నిమిషాలకి నేను కూడా పట్టుకుంటాను, నేను చేసాను అనుకోండి, నన్ను ఏమంటారండి? ఇచ్చోటంటారా? అట్లా చేసేవాడిని ఏమంటారు? మన కళ్ళ ముందు 250 మంది ప్రాణాలతో దిగిపోయారు. నెక్స్ట్ రోజు వాళ్ళందరూ మళ్ళీ తిరగబడుతున్నారండి. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీద తిరగబడుతున్నారండి. అప్పుడు ఏమైంది? దేవుడు మళ్ళీ కోపగించాడండి. రెండోసారి కోపగించినప్పుడు 14,000 పైచిలకు మెంబర్స్ చనిపోయారండి. ముందు చనిపోయింది 250 మంది, తర్వాత 14,000 మంది చనిపోయారండి. తిరుగుబాటు మాకు కూడా కావాలి, మాకు మీద ముందు పొజిషన్ కావాలి, మేము అందరికన్నా మీద ఉండాలి, వీళ్ళకి పక్క వాళ్ళు బాగుపడితే మనకు నచ్చదు, మాకే అన్నీ ఉండాలి, మాకే అన్నీ చెందాలి. వేరే వేరే ఒపీనియన్స్ అన్నమాట, చెడు ఒపీనియన్స్. దానివల్ల ఏమవుతుంది? నష్టపోతున్నామండి. ఇక్కడ సంఘంలో మనం చూస్తుండగా 14,000 మంది మరునాడే తిరగబడడం వల్ల చనిపోయారు. తెగులు వచ్చింది, ఆ తెగులు వల్ల అక్కడ నాశనం జరిగింది. అయితే ఇందులో మనం నష్టపోయే వాళ్ళని చూసాము. సంఘానికి వ్యతిరేకంగా ఉంటూ కూడా బాగుపడ్డ వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారండి. సంఘానికి వ్యతిరేకంగా ఉంటూ బాగుపడ్డ వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. యెహోషువ గ్రంథంలో చదివినట్లయితే, యెహోషువ యెరికోను వేగు చూడడానికి 2వ అధ్యాయంలో ఉంటుందండి. యెరికోను వేగు చూడడానికి ఒక ఇద్దరు పంపించాడండి యెహోషువ. పంపించిన వాళ్ళు యెరికోకు వెళ్ళి అక్కడ చూడడానికి వెళ్ళారు. పరిస్థితి ఏముంది, ఇక్కడ పరిస్థితులు ఏంటని చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాహాబను ఒక ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారో అక్కడ ఉన్న ఒక ప్రజలందరికీ, రాజుకి అందరికీ తెలిసిపోయిందండి, ఒక ఇద్దరు వచ్చారు ఇక్కడికి, ఆ ఇద్దరు కూడా వేగు చూడడానికి వచ్చారు, కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని చెప్పి ఆ రాహాబ్ ఇంటికి వచ్చారు. రాహాబ్ ఇంటికి వచ్చినప్పుడు రాహాబ్ వాళ్ళని లోపల దాచేసిందండి. దాచేసి, సమయం అవుతుంది, నేను త్వరగా చెప్తాను. సో రాహాబుని దాచేసి, రాహాబ్ ఆ ఇద్దరు లోపల దాచేసి వచ్చి చెప్తుంది, లేదండి వచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పి తలుపు వేసేస్తారు. వేసిన తర్వాత వాళ్ళున్న మిద్ది పైకి ఎక్కి వాళ్ళతో మాట్లాడతారు. అయ్యా, దేవుడి భూమిని మీకు అప్పగిస్తాడు, మాకు తెలుసు. అక్కడ రాసి ఉంటుందండి. అక్కడికి వచ్చి, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యం చేయడననియు నేను ఎరుగుదును. యెరికోలో ఉన్న వాళ్ళందరికీ భయం ఉందండి. వారు భయంతో దేవుడికి దాసోహం అవ్వలేదండి. వాళ్ళు భయంతో ఏం చేస్తున్నారు? వచ్చిన చంపేద్దామని చూస్తున్నారు. ఏదో రకంగా వీళ్ళ నుండి మనం రక్షణ పొందాలని ప్రయత్నం చేస్తున్నారండి. అక్కడ ఉన్న యెరికోలో ఉన్న మొత్తం సంఘం అంతా కూడా. కానీ ఒక్క ఆవిడ మాత్రం
దేవుని నమ్మింది. ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా యెహోవా ఈ భూమిని వారికి ఇవ్వడము తథ్యము. షీ బిలీవ్, నమ్మిందండి. కాబట్టి ఆ సంఘం అంతటికి వ్యతిరేకించి తను వీళ్ళని రక్షించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఆవిడ 12-13 వచనాలు ఈ మాట చెప్తుంది వాళ్ళతో. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు ఈ సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని. చాలు. ఇక్కడ ముందు చూసాం, కోరహు తిరగబడినప్పుడు వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా భూమిలోకి సజీవంగానే దిగిపోయారండి. ఇక్కడ రాహాబు ఎవరండి? ఒక వేశ్య, అంటే పాపము చేసినే ఒక స్త్రీ. కానీ ఆవిడ తెలుసుకుందండి, దేవుని యొక్క గొప్పతనం తెలుసుకొని ఆవిడ వాళ్ళని రక్షించి తద్వారా నా కుటుంబానికి రక్షణ కావాలి. ఆవిడకి రక్షించిందండి, కానీ కుటుంబాన్ని మొత్తాన్ని దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడండి. హల్లెలూయా. ఆవిడ చేసినటువంటి పుణ్యకార్యానికి బదులుగా వారి కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు యెరికోని తీసుకెళ్ళడానికి వచ్చేటప్పుడు దేవుడు ఈ ఒక్క కుటుంబాన్ని మాత్రం రక్షించాడండి. ఈవిడ చేసినటువంటి పుణ్యకార్యానికి బదులు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుడు చెప్తారు కదా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని. అక్కడ ఆవిడ ఇంటికి రక్షణ వచ్చింది. మొత్తం అందరూ నాశనమైనప్పటికీ కూడా ఆ కుటుంబము రక్షించబడింది. మన యొక్క అభిప్రాయాలు వ్యతిరేకమైనప్పుడు మంచి అభిప్రాయం అయితే, దేవుని అభిప్రాయం అయితే మనకి ఎలా ఉన్నతి కలుగుతుంది, చెడు అభిప్రాయం అయితే ఎలా దానికి శాపం కలుగుతుంది. దాంతోపాటు మన కుటుంబానికి కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చండి. బైబిల్ అంతా ఒక పాఠమే. అయితే మనలో కూడా ఇద్దరు ఉంటారండి, ఒకడు శరీరము, ఇంకొకడు ఆత్మ. శరీరం ఎప్పుడు కూడా ఏమవుతుంది? సుఖాన్ని కోరుకుంటుందండి శరీరం. ఆత్మ ఏం కోరుకుంటుంది? దేవుణ్ణి కోరుకుంటుందండి. నిత్యం ఇద్దరి మధ్యన పోరాటం జరుగుతుందండి. ఆదికాండంలో ఇలా పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆదికాండంలో ఈ పోరాటం చేసినటువంటి 27 అధ్యాయులు ఈ పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతనికి కూడా శరీరానికి ఆత్మకి మధ్యన పోరాటం జరిగిందండి. అతని పేరు యాకోబు. యాకోబు అంటే ఎవడండి? మోసగాడు. యాకోబు పేరుకి అర్థం మోసగాడు. అతను ఆ తండ్రి ఏసావుకి దీవిస్తాను, నా కోసం మాంసం తీసుకొని రా అని చెప్పినప్పుడు ఏసావు మాంసం తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ తల్లి ఏం చెప్పింది? తను వచ్చే లోపల నేను నీకు వంట చేసి సిద్ధపరుస్తాను, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళు, నువ్వు దీవెన పొందుదు కానీ ఆశీర్వచనాలు పొందుదు కానీ అని తల్లి చెప్పిందని. చెప్పినప్పుడు తినేం చేశాడు? అన్న బట్టలు వేసుకున్నాడు, చర్మం కప్పుకున్నాడు. ఎందుకంటే ఎంట్రుకలు ఎక్కువ ఉంటాయి, ఏసావు ఎంట్రుకలు ఎక్కువ ఉండవు. చర్మం కప్పుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడండి? వరాల కోసం వెళ్ళాడు, శరీర సంబంధమైన కార్యాల కోసం వెళ్ళాడు. ఈ దీవులని లోక సంబంధమైన దీవుల కోసం తండ్రి దగ్గర చేరాడు. చేరినప్పుడు అతను వెళ్ళి 18-19 వచనం చూడండి. 27 అధ్యాయం 18-19 వచనం. తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరివని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనేను. చాలా ఏమడిగాడు తండ్రి? నువ్వు ఎవరు? నీ పేరేంటి? యాకోబు ఏం చెప్పాడండి? యాకోబే. తన పేరు యాకోబు అని చెప్పాడా? నేను ఏశావును అను అబద్ధం ఆడాడండి. ఎందుకు అబద్ధం ఆడాడండి? తనకి వరాలు కావాలి కాబట్టి. మోసం చేసో దగా చేసో ఏదో ఒకటి చేసి ఆత్మ చెప్పిన మాట వినక శరీరానికి నమ్ముకొని ఆ వరాలు పొందడానికి అబద్ధం చెప్పాడండి. నేను ఏశావుని అని. అయితే వరాలు వచ్చినాయండి, సుఖపడ్డాడండి యాకోబు. వాళ్ళన్న ఎక్కడ చంపేస్తాడని పారిపోయాడండి, ఫ్యామిలీని విడిచిపెట్టాడు. ఇప్పుడు మీరు శివోగంలో ఉంటున్నారు,
ఏదో కారణం చేసి అర్జెంట్గా మీరు ఊరిలో వెళ్ళిపోవాలమ్మా, ఎక్కడో వేరే బతకాలి, ఒక్కలే బతకాలంటే అది వరమా శాపమమ్మా? కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి, తన స్థలాన్ని విడిచిపెట్టి, స్వజనులందరినీ విడిచిపెట్టి, ఊరు పేరు తన దేశానికి వెళ్ళిపోయి అక్కడెక్కడో సింగిల్గా బతకడం వరమా శాపం? మొట్టమొదటే శాపం ఉంది తన జీవితంలో. అనుకున్నాడు వరం వచ్చిందేమో, నేను వెళ్ళిపోయానేమో, హ్యాపీగా బతుకుతానేమో అనుకున్నాడు. కాదు, 20 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి సేవ చేశాడండి మామ దగ్గర. అప్పుడు కూడా మోసగించబడ్డాడండి. ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడండి. అక్కడ ఉన్న కాలం కూడా తన మోసాన్ని, ద్రోహాన్ని ఎదుర్కొంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత తనకి మళ్ళీ దేవుని ఆజ్ఞ వచ్చింది, నువ్వు వెళ్ళిపోవు ఇంటికి, నువ్వు నీ దేశానికి వెళ్ళిపోవని దేవుడి దగ్గర వచ్చినప్పుడు వెళ్ళగలిగాడండి. ఎక్కడ నా కేసులో చంపేస్తాడో, ఎక్కడ నేను చచ్చిపోతాను, నా కుటుంబాన్ని నాశనం చేస్తాడు, ఎందుకంటే నేను మోసం చేసి వచ్చాను, చేశాను. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం అంటే చచ్చిపోవడమే కాదండి. మరణము అంటే ఇప్పుడు నేను నా బిడ్డ దగ్గర అబద్ధం ఆడాను అనుకోండి, తండ్రిగా చచ్చిపోయానండి. నేను నా బిడ్డను మోసం చేస్తే నేను తండ్రిగా చచ్చిపోయానండి. నా భార్యను మోసం చేస్తే భర్తగా చచ్చిపోయానండి కదా. నా సంఘంలోనూ నా స్నేహితుడికో లేకపోతే నా పక్కోడికో నేను మోసం చేసే జీవితంలో నన్ను నమ్మడండి. నా ఇద్దరి మధ్య రిలేషన్ చచ్చిపోయిందండి. అంటే డైట్ ఎన్నో రకాల చావులు ఉన్నాయి. చావు అంటే చచ్చిపోవడం, గట్టిగా వెళ్ళిపోవడం కాదండి. రకరకాల మనిషిగా చచ్చిపోయి, ఆత్మగా చచ్చిపోయి, రిలేషన్గా చచ్చిపోయి రకరకాల చావులు ఉన్నాయి. యాకోబు కూడా చచ్చిపోయాడండి అక్కడ. తనని మోసం చేసి తను చనిపోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు యాకోబు ఒకరితో పోరాడాడు కదా, మనకు తెలుసు అందరికీ. ఆ వాక్యం చదువుతామమ్మా, 24 నుండి 27 వచనం వరకు. 24 నుండి 27. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. 32 అధ్యాయము 32 అధ్యాయం 27. అధ్యాయం 24 నుండి 27 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతని గెలువకుండుట చూచి తొడగోటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగోడు వసిలను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఏం చెప్పాడండి? నీ పేరేంటని అడిగితే అంతకుముందు అది అనేది నాన్న ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు యాకోబు అని చెప్తున్నాడు. అంటే అతనిలో ఉన్న మార్పు. ఎవరితో చెప్పాడు? దేవుడితోనే చెప్పాడు. అంటే తను ఇన్నాళ్ళు అనుభవించినటువంటి శ్రమలో, పశ్చాత్తాపంలో తను తెలుసుకున్నాడు. దేవునితో పెనుగులాడాడు. చివరికి దేవుడు అడిగినప్పుడు నీ పేరేమి? దేవుడు తెలియదా? అతను ఎవరి పేరు, అతని పేరేంటో తెలియదా దేవుడికి? అప్పుడు చెప్తున్నాడు, నా పేరు యాకోబు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అని యాకోబు అనబడదని చెప్పాను. చాలు. అప్పుడు దేవుడు తన చేసినటువంటి తన పశ్చాత్తాపానికి, తన ప్రయాణానికి దేవుడు ఇష్టపడి తనలో మార్పును దేవుడు గ్రహించి వరమిచ్చాడు. ఏమని? నీ పేరే ఇశ్రాయేలే. ఆ ఇశ్రాయేల్ అన్న పేరే ఈరోజు ఒక దేశానికి పెట్టబడింది కదా. అది దీవెన పొందినటువంటి పేరు ఇశ్రాయేలీయులు. అతని పేరు నుండే ఉద్భవించినటువంటి జనాంగము, దేవుని జనాంగము. అది ఆశీర్వచనానికి కారణమైందండి. అంటే మనిషిలో ఉండేటటువంటి 2 ప్రవర్తనలు, ఒకటి చెడు, ఒకటి మంచి, ఒకటి శరీర సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. ఆ విమతములు అనే ఒక వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన 2 మనిషిలో ఉండేటప్పుడు నీవు దేవుని తట్టు తిరిగి, దేవుని యందు ఇష్టపడి, దేవుణ్ణి కోరుకున్న ఎడల, యాకోబు నుండి తను ఇశ్రాయేలుగా ఎలా మారాడో నీవు కూడా దేవుని యందు మారబడతావు, దీవించబడతావు. నీ జీవితానికి సార్థకత చేకూరుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు అదే నేర్చుకోవాలండి. నిజంగా ప్రార్థన చేసేటప్పుడు, దేవా నేను పాపిని తండ్రి, నోటి నుండి కాదండి, గుండెలో నుండి రావాలి మాట. ప్రార్థన లోక సంబంధ విషయాల కోసం అడగకండి. ఇది నేను చెప్తున్నానంటే నేనేదో చేసేస్తున్నాను కాదండి. ప్రపంచంలో ఎవ్వరు నించిన వాక్యం చెప్పినా వాక్యం ఎదురు వాళ్ళతో పాటు తనకు తాను కూడా చెప్పుకుంటాడు. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా పవిత్రుడు లేడు.
దేవుణ్ణి అడగాలండి. ఏమని? దేవా, పాపినయ్యా, ఈ లోక సంబంధంగా జీవిస్తున్నానయ్యా, నా పక్కవాడు బాగుపడితే చూడలేకపోతున్నాను, ఆ మార్చుదండి నన్ను. అలా ఆశ వస్తుంది, డబ్బు మీద ఆశ వస్తుంది, నాకు అలా వద్దు, నన్ను మార్చు తండ్రి. పరాయి వాడిని, పరాయి పురుషుని, పరాయి స్త్రీని చూసినప్పుడు తెలియని చెడు ఆలోచనలు నా మనసులోకి వస్తున్నాయి. కట్టడి చేయదండ్రి, నాకు వద్దు, ఆ జీవితం నాకు వద్దు, అటువంటి పాపంతో కూడిన జీవితం నాకు వద్దు తండ్రి, తీసేసే. నేను నిన్ను చేరినప్పుడు నేను నిన్ను చూసి మాట్లాడగలగాలి ధైర్యంగా. దేవా, నన్ను మార్చుము దేవా, ఈ లోక సంబంధమైన జీవితం నాకు వద్దు. డబ్బు మీద వ్యామోహం కానీ, పదవులపై వ్యామోహం కానీ నాకు వద్దు, తీసే తండ్రి నా నుండి. నీ కోసం బ్రతికేటటువంటి జీవితం నాకు ఇచ్చే. నిజంగా ప్రార్థనలో మనసు లోపల నుండి ఈ మాటలు రావాలండి. 2 మాటలైనా పలకండి. దేవా, థ్యాంక్స్ ఫర్ దిస్ లైఫ్, ఇంత అద్భుతమైన జీవితం నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇంకా నేనేం కోరుకోవట్లే శరీర సంబంధమైంది, ఒకటే, నా ఆత్మ సిద్ధంగా లేదు, నా ఆత్మను సిద్ధపరచుతండి, నన్ను బలపరచుదేవా. నీ ఎందు ఎదగాలనుకుంటున్నాను, నీ ఎందు బలపడాలనుకుంటున్నాను, నీ ఎందు అంటు కట్టబడాలనుకుంటున్నాను. నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను నీతో పాటు తీసుకెళ్ళడానికి నా ఆత్మ సిద్ధపడాలని కోరుకుంటున్నాను. ప్రార్థనలో ఈ మాటలు ఉండాలండి. అది మనస్ఫూర్తిగా వచ్చే మాటలు, నోటితో వచ్చే మాటలు కాదు. అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉందాం. ఈ చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు, ఎంత పోకడతో కూడినటువంటి ప్రవర్తనలు మనం విడిచిపెట్టి దేవుని చిత్తానుసారమైన జీవితం చేద్దాం. దేవుని బిడ్డలుగా బతుకుదాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనం సేవ చేసుకుంటాం.